బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్ ఆపేస్తున్నారా సడన్ గా? మీరేం రిస్క్ చేస్తున్నారో చెప్తా వినండి. మీరు కూడా మీ బీపీ మెడిసిన్స్, డయాబెటీస్ మెడిసిన్స్ సడన్ గా ఆపేసినా, లేకపోతే మర్చిపోయినా, లేకపోతే ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వేసుకుంటే ఏం జరిగిద్దిలే అనుకుంటున్నారు. ఇండియాలో 40% కన్నా ఎక్కువ జనాలు బీపీ మెడిసిన్స్, డయాబెటీస్ మెడిసిన్స్ డాక్టర్ అడ్వైజ్ ఏం తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం లేదా సడన్ గా ఆపేయటం, ఇది చేయటం వల్ల రీబౌండ్ క్రైసిస్ అంటే సడన్ గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ లేదా షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ బారిన పడుతున్నారు. మీ బాడీ జనరల్ గా ఒక రెగ్యులర్ డోస్ నుంచి సపోర్ట్ తీసుకోవటము కి అలవాటు పడిపోయి ఉంటది. అలా అని చెప్పి మీరు సడన్ గా బీపీ మెడిసిన్ గానీ, షుగర్ మెడిసిన్ గానీ సడన్ గా ఆపేయటం వల్ల ఇవి ఇమీడియట్ స్పైక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీ బాడీ ఈ మెడిసిన్స్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటది. సడన్ గా మీరు బీపీ మెడిసిన్ గానీ, షుగర్ మెడిసిన్స్ గానీ ఆపేయటం వల్ల ఈ లెవెల్స్ అనేవి టూ మచ్ స్కై రాకెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కోమాలు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు నిన్నట్లాగే బానే ఉంటదిలే అని అనుకొని మీరు మాత్రం మెడిసిన్స్ ఆపకండి. ఈ మెడిసిన్స్ స్పీడ్ లో వెళ్లే కార్ కి బ్రేక్స్ లాగా పనిచేస్తాయి. సడన్ గా ఈ బ్రేక్స్ తీసేయడం వల్ల మీ స్పీడ్ కి కంట్రోల్ ఉండదు. మీరు దీని డ్యామేజ్ ఇమీడియట్ గా ఏం ఫీల్ అవ్వరు. ఇది చాలా స్లోగా సైలెంట్ గా లోపల బిల్డప్ అయిపోయి ఏదో ఒక రోజు బాంబులాగా పగులుతుంది. సో ఈసారి నుంచి మీ మెడిసిన్స్ ఆపాలనుకున్నా లేదా చేంజ్ చేసుకోవాలనుకున్నా మీ డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి, లేదా మీ ఫార్మసిస్ట్ అడగండి. అప్పుడు కానీ మీ డోస్ ని అడ్జస్ట్ గానీ లేదంటే ఆపటం గానీ చేయండి. మీరు ఓన్ గా ఏది చేయకండి.